మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసా మంజుల వాగ్విలాసా మహేంద్ర నీలచ్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. జగన్మాత వైభవాన్ని మనం 2-3 వాక్యాల్లో వర్ణించలేమండి. నేను ఈరోజు అమ్మవారి వైభవాన్ని వర్ణించడానికే మీ ముందుకు వచ్చాను. నా పేరు విజయలక్ష్మి. కానీ మనం సమయపాలన పాటించాలి కాబట్టి కొంచెంగానే చెప్పి అన్ని కీర్తనల్లోనే చేద్దామని అనుకుంటున్నాను. నా కీర్తనల ద్వారా అమ్మవారి వైభవాన్ని విశిష్టాన్ని నేను చెప్పదలుచుకున్నాను. మనం మొదటి 3 రోజులు అమ్మవారిని లలితా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణగా కొలుస్తాం కదా. అందుకు మనం అమ్మవారిని ఎలా కొల్చాలి? ఎప్పుడు షోడశోపచారాలు, పూజలు, అష్టోత్తరాలు, సహస్రనామాలతోనే కాకుండా సంకీర్తనల ద్వారా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఎక్కడ సంకీర్తనలు ఉంటాయో అక్కడ భగవంతుడు కూడా ఉంటాడని మన అన్నమాచార్యుల వారు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మనం కొన్ని కీర్తనల ద్వారా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. దాంట్లో ముఖ్యమైన కీర్తన ఈ 3 రోజులకు సంబంధించి అంటే అన్నపూర్ణాదేవి కానీ, గాయత్రీదేవి కానీ, బాల త్రిపుర సుందరి ఈ 3 రోజులు మనం శ్రీచక్రాన్ని కూడా పూజించుకోవచ్చు. అమ్మవారు అంటేనే శ్రీచక్రంలో నిర్లిప్తమై ఉంటుంది అని మనం శ్రీచక్రాన్ని అమ్మవారిని ప్రతీకగా మనం పూజిస్తూ ఉంటాము కదా. అలాగే ఇక్కడ అమ్మవారు ఎలా కూర్చుంది, ఎలా ఉంటుంది అనేది మనం భక్తులకు ఎలా చెప్పాలి అనేది ఈ పాట ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి, శ్రీలలిత అంబికే భువనేశ్వరి, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి, శ్రీలలిత అంబికే భువనేశ్వరి, ఆగమ వేద కళామయ రూపిణి, ఆగమ వేద కళామయ రూపిణి, అఖిల చరాచర జనని నారాయణి, అఖిల చరాచర జనని నారాయణి, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి, శ్రీలలిత అంబికే భువనేశ్వరి, నాగ కంకణ నటరాజ మనోహరి, నాగ కంకణ నటరాజ మనోహరి, జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి, జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి, శ్రీలలిత అంబికే భువనేశ్వరి. పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ, పలు విధమై నిన్ను ఆడుతూ పాడుతూ, పాడి స్మరించని పదములయమృతము, జగమునంతటా నిన్ను చూసడి భాగ్యము, జగములయంతటా నిన్ను చూసడి భాగ్యము, जननी नाकीयवे कंची कामेश्वरी जननी नाकीयवे
కామేశ్వరి శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి ఉన్నత జనుల తోడా ఉత్తమ జన్మనిచ్చి ఉన్నత జనుల తోడా ఉత్తమ జన్మనిచ్చి ఉన్నటి పాపములను తొలగించినావే నిర్మలమైన మదిని నిరతము నీయవే నిర్మలమైన మదిని నిరతము నీయవే నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి. త్రిపుర సుందరి అన్నాం కదండి. అయిపోయిన తర్వాత గాయత్రీదేవిని, తర్వాత అన్నపూర్ణాదేవిని కూడా పూజించాలి. ఈ 3 రోజులు మనము, ఈ 9 రోజులు, 3 రోజులే కాకుండా 9 రోజులు మనం అమ్మవారిని ఒక్కొక్క రూపంలో సేవించుకుంటూ ఉంటాం కదా. అందుకని ఇంకొక కీర్తన ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం పావని జీవతరణి పాప సంతాపహరిణి నీ కృపా చైత్ర సుధని మా పైన వర్షించని శాంభవి లోకజనని త్రిభువనానందకారిణి చింతలావంతగనని చిరశాంతి విలసిల్లని శ్రీచక్రాన అమ్మవై ఉన్న ఆదినారాయణి శ్రీచక్రాన అమ్మవై ఉన్న ఆదినారాయణి నీ వాత్సల్యమాస్వాదించని మనసుని ఓం శర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. ఇలా ఇంకొక కీర్తన ద్వారా అండి. మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామికి కానీ నారాయణుడు కానీ మనం పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణించడం జరుగుతుంది. అయితే అమ్మవారికి వచ్చేపాటికి మనం అమ్మవారిని శిరస్సు నుంచి పాదాలకు వర్ణిస్తాం అన్నమాట. ఇక్కడ ఉండేది ఏంటంటే, ఎందుకంటే అమ్మవారిని పాదాల నుంచి వర్ణించకుండా శిరస్సు నుంచి వర్ణిస్తాం. అదే ఈ కీర్తన అండి. అంబవందనం జగదంబవందనం కంబు కంటురాని కళ్యాణి వందనం. కంబు కంటురాని కళ్యాణి వందనం అంటే ఎవరికి? ఆమె భార్య, శివుడికి భార్య కదా, అందుకని కళ్యాణి వందనం అని మనం అమ్మవారిని శివుడి భార్యగా ఇక్కడ కంటుని కంబు కంటుని కంఠం, మనము కంఠం అని మనకు రాగానే మనం శివుణ్ణి ఎక్కువ గుర్తు తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆయన తన కంఠంలో గరళాన్ని మింగి దాచుకోవడము ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం వెంటనే శివుణ్ణి గుర్తు తెచ్చుకుంటాం. ఆయన భార్య వచ్చేసి ఈమె కళ్యాణి వందనం అని చెప్తున్నాం మనం. ఆయన భార్య ద్వారా మనకు వందనం అంటున్నాం. డైరెక్ట్గా అమ్మవారికే వందనం చెప్పకుండా శివుడి భార్యకు వందనం అని చెప్తుంది ఇక్కడ సంకీర్తన. వేదములను కన్న తల్లి వేల వేల వందనం వేదములను కన్న తల్లి వేల వేల వందనం ఆదిలక్ష్మి మమ్ము బ్రోవు అపన వందనం. వేదాలను సృష్టించింది శబ్దం నుంచి మనకు వేదాలు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం కదా. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకార ప్రణవం నుంచి వచ్చింది. కాబట్టి ఆమెనే, కాబట్టి ఆ వేదాలను పుట్టించడం కూడా ఆమెనే. కాబట్టి వేదాలను కన్న తల్లి అని అంటున్నాం.
ఇక్కడ అమ్మవారికి చాలా పేర్లు వస్తాయండి. అపర్ణ, ఆదిలక్ష్మి, చాలా పేర్లు వస్తాయి. వేదమాత. అందుకే వేదమాతగా ఇక్కడ మనం వేదములను కన్న తల్లి వేదమాతగా మనం పూజిస్తున్నాం అమ్మవారిని. పారిజాతమును మించు పాదములకు వందనం, పారిజాతమును మించు పాదములకు వందనం. అంటే ఆమె పాదాలు పారిజాత పువ్వుల రెక్కల కన్నా చాలా మృదువుగా ఉన్నాయంట ఇక్కడ, అది చెప్తున్నారు. పాలలోచనుని రాణి పార్వతి వందనం. పాలలోచనుడు అంటే మూడవ కన్ను ఉన్నవాడు అనమాట ఆయన, కాబట్టి త్రినేత్రుడు అంటే శివుడు. ఆయన భార్యకు పార్వతి నీకు వందనం అని చెప్తున్నారు. కుండలముల చేత మెరియు కన్నములకు వందనం. కన్నములంటే చెవులు. ఆమె చెవులకు ఏం పెట్టుకుందంట? అమ్మవారు ఏం పెట్టుకుంది? కుండలములు అంటే పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకుంటారు కదా, వాళ్ళ అమ్మవారి అలంకారం ఎలా ఉంటుంది మనకు? చాలా పెద్ద పెద్ద కమ్మలు, చెవులకు కుండలాలు అలాగా ఉందంట. కన్నములకు వందనం, అండజాయనా చాముండి వందనం, అండజాయనా చాముండి వందనం. అంటే చాముండేశ్వరిగా ఇక్కడ మనము పూజిస్తున్నాము అమ్మవారిని. కంకణముల చేత మెరియు కరములకు వందనం. కరములంటే చేతులు. చేతులకు కంకణాలు వేసుకుంటుంది కదా అమ్మవారు, ఆ చేతులకు మనం వందనం, నమస్కారం చెప్తున్నాము. మలయాచలవాసిని మహేషి వందనం. ఆమె ఎక్కడుంటుంది? హిమాలయాల్లో ఉంది కాబట్టి మహేషి అంటే మహేశ్వరుని భార్య కాబట్టి ఇక్కడ మహేషి అని ఆమెను సంబోధించడం జరిగింది. మహేషి వందనం, అంబవందనం, జగదాంబవందనం, కంబుకంటు రాణి కళ్యాణి వందనం, అంబవందనం, జగదాంబవందనం, అంబవందనం, జగదాంబవందనం. ఇలా అమ్మవారి అలంకారాన్ని కూడా మనం కీర్తనలోనే చెప్పుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ 3 రోజుల్ని ఎలా మనం ఏ ఏ రూపాల్లో మనం అమ్మవారిని పూజిస్తామో చెప్పుకుందాం. నెక్స్ట్ 3 రోజులు మనం మహాలక్ష్మీదేవి, మహాచండీదేవి, సరస్వతీదేవిగా అమ్మవారిని పూజిస్తాం. సరస్వతీదేవి అంటేనే మనకు మూలా నక్షత్రం గుర్తొస్తుంది. అబ్బా అది చెడ్డ నక్షత్రము, ఆ నక్షత్రము అని మనకు అపోహలు చాలా ఉన్నాయి. నిజమే కావచ్చేమో కానీ మూలా నక్షత్రంలో అమ్మవారు పూజ చేయించుకుంటుంది. మరి ఎలా చెడ్డది అని అనుకుంటాం చెప్పండి? కాబట్టి ఈ మూలా నక్షత్రం రోజే ఈ అమ్మవారు పూజ అన్ని నక్షత్రాలు మంచివేనండి. అందరు ఎవరో ఒకరు ఏదో ఒక నక్షత్రంలో పుట్టాలి కాబట్టి మూలా నక్షత్రమైనా ఆశ్లేష నక్షత్రమైనా ఏదైనా మంచిదేనండి. కాకపోతే దాన్ని అపోహలు పెంచుకోవడంలోనే ఉంది అంతే. మంచి చెడ్డ అనేవి మనసులో ఉండే 2 లక్షణాలండి. మనం మంచి చేద్దామని 10 సార్లు అనుకుంటే మంచే చేస్తాం. అది మంచిది అనుకుంటే మంచిదే. ఏదైనా 2 లక్షణాలు మనలోనే ఉంటాయి. ఒకటి మనం ప్రోత్సహించుకోవచ్చు, ఒక దాన్ని మనం నిరుత్సాహపరచవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే 10 మంది మాటలిని దాన్ని చెడ్డదని చెడుగుణాన్నే లోపల ఎక్కువగా మనం దాన్ని చేసుకోవడం వల్ల అది మనకు చెడ్డదైపోతుంది అనమాట. మనకున్న 27 నక్షత్రాల్లో ఈ మూలా నక్షత్రం 19వ నక్షత్రం అవుతుంది. ఆ రోజు అమ్మవారిని సరస్వతీదేవిని సప్తమి రోజు మనం అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తాం. సరస్వతీదేవి ప్రతి తల్లి ఆ రోజు తన బిడ్డను అక్కడ కూర్చోబెట్టి సరస్వతీదేవిని పూజించాలని, తన బిడ్డ చాలా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన భారతదేశంలో మన హైందవ సాంప్రదాయంలో ప్రతి తల్లి జరుపుకునే పూజ అన్నమాట. ఈ సప్తమి రోజు జరుపుకునే సరస్వతీదేవి పూజ చాలా ప్రాముఖ్యత వహించింది. పిల్లలకు చాలా ముఖ్యమైన పండగ. ఆ రోజు పిల్లలని అందరినీ వాళ్ళ పుస్తకాలు పెట్టించి పిల్లలకు అక్షరాభ్యాసం కూడా కొంతమంది చేయిస్తారనుకుంటాను. ఆ రోజు కొందరికి బాసర వెళ్ళి ఇక్కడ వెళ్ళి కుదరని వాళ్ళు సరస్వతీదేవి ముందే ఆ రోజు మూలా నక్షత్రంలోనే పిల్లలకు పలకా బల్పం పట్టించి వాళ్ళకి ఆ అక్షరాభ్యాసము అన్నప్రాసన కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంత ప్రాముఖ్యత సంతరించుకున్న రోజు సప్తమి సరస్వతీదేవి పూజ అన్నమాట. అయితే మనం లక్ష్మీదేవి అన్నాం కదా, ఆమె గురించి ఒక పాట. ఇది సంకీర్తన అండి, అన్నమాచార్యుల వారు రచించిన సంకీర్తన. చక్కని జాన ఎన్నిట
జవరాలు చక్కని జానయిన్నిట జవరాలు. అమ్మవారు ఎట్లుందంటండి, చక్కగా జవరాలు కదా, ఆమెను అలంకరించాల్సిన పనే లేదు, పుట్టుకతోనే ఆమె చక్కగా ఉంటుందన్నమాట. అయితే ఆయన అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో ఈ విధంగా చేయడం జరిగింది. చక్కెర బొమ్మ వంటిది జవరాలు చక్కని జానయిన్నిట జవరాలు. చక్కెర బొమ్మ అంటే మనము ఎదురుకోళ్ళలో చక్కెర అచ్చులని చక్కెర బొమ్మలని చేస్తుంటాం. ఇట్లా పట్టుకుంటేనే మెత్తగా కరిగిపోతూ ఉంటాయి, అంత మృదువుగా ఉంటుందంట అమ్మవారి శరీరం అన్నమాట. అలా చెప్తున్నా. కన్నుల తప్పక చూచి కప్పురాన నిన్ను వేసి, కన్నుల తప్పక చూచి కప్పురాన నిన్ను వేసి, సన్యసేసే నదివో జవరాలు. వెన్నెల నవ్వులు నవ్వి వేడుక నీకు పుట్టించి, వెన్నెల నవ్వులు నవ్వి వేడుక నీకు పుట్టించి, చన్నుల నొరసే నిన్ను జవరాలు చక్కని జానయిన్నిట జవరాలు. చక్కెర బొమ్మ వంటిది జవరాలు చక్కని జానయిన్నిట జవరాలు. మనం లక్ష్మీదేవిని ఎక్కువగా నారాయణి పక్కన ఉంటే ఆమె ఎలా ఉంటుంది అనే విధంగానే అన్నమాచార్యుల వారి సంకీర్తనలు చేయడం జరిగిందండి. అందుకనే ఆయన కన్నుల తప్పక చూసి అంటే వాళ్ళ సరసము వాళ్ళ ఎలా ఉంటుంది, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి, నారాయణుడి పాదాల దగ్గరే ఉంటుందండి లక్ష్మీదేవి. చూసినారా మీరు, ఎప్పుడైనా గమనించండి, ఆయన పాదాల దగ్గరనే ఉంటుంది. అంటే భార్యాభర్తలు అంత అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేదే నారాయణ అది లక్ష్మీనారాయణల తత్వం అన్నమాట. అందుకు ఆ రోజు మహాలక్ష్మీదేవిని మనము భర్తను మంచి అంటే ఒక మంచి ఇల్లాలుగా ఎలా మనం ఉండాలి అని ఉత్త ఏదో డబ్బుల కోసమో, డబ్బులు రావాలి మనకు, ఎప్పుడు మనం బాగా ఉన్నత స్థాయిలో ఉండాలనేది కాకుండా సౌభాగ్యం కోసము. ఐశ్వర్యం అంటే ఏందండి, ఐశ్వర్యం అంటే ఏదో మనం ఇంతింత కూర్చొని ఒక్కళ్ళం కూర్చొని తినడం కాదు, అందరితో కలిసి కూర్చొని నవ్వుతూ ఏదో కొంచెం తిన్నా చాలు కడుపు నిండా, అదే ఐశ్వర్యం అని ఇక్కడ అమ్మవారు చెప్పడం జరుగుతుంది. అందుకే స్వామి ఏడుకొండల స్వామి చూడండి, ఎప్పుడు నిలబడే ఉంటాడు. తను నిలబడి లక్ష్మీదేవికి చెప్తూ ఉంటాడంట, నన్ను చూడ్డానికి వచ్చిన భక్తులందరికీ లక్ష్మి నువ్వు ఐశ్వర్యం ప్రసాదించు అని చెప్తూ ఉంటాడంట. అంత అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళది, ఒకరికొకరు చెప్పుకొని జనాలకు ఏం చేయాలా, ఎలా ఉండాలి అనేది అలాగే భార్యాభర్తలు కూడా ఉండాలని చెప్తుంది లక్ష్మీనారాయణల తత్వం. అందుకే లక్ష్మీదేవిని మనం పూజించడం జరుగుతుంది. ఇంకొక పాట అండి అమ్మవారిదే, మహాచండి అన్నాం కదా అమ్మవారి. శివే 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 వరాల రాశివే, జగదీశ్వరి పరమేశ్వరి త్రిపుర సుందరి. శివే శివే శివే, శివే అంటే అమ్మవారండి, శివ అంటే స్వామి, శివే అన్నాం కదా ఇక్కడ అమ్మవారు అన్నమాట. శివే 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 వరాల రాశివే, జగదీశ్వరి పరమేశ్వరి త్రిపుర సుందరి. కంచి కామాక్షి మధురై మీనాక్షి, కంచి కామాక్షి మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అన్నపూర్ణ లలితే, కాశీ విశాలాక్షి అన్నపూర్ణ లలితే. అంటే అమ్మవారు చూడండి, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదా, ఈ 18 శక్తిపీఠాల్లో కంచిలో కామాక్షిగా, మధురైలో మీనాక్షిగా, కాశీలో విశాలాక్షిగా, ఇలా త్రిపురాంతకంలో లలితా త్రిపుర సుందరిగా ఇలా వెలిసింది అని చెప్పి ఈ కీర్తన అండి. ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి, ఓం శక్తి శ్రీ శక్తి ఆది పరాశక్తి, శ్రీ శక్తి ప్రియ శక్తి ఆదిశక్తి నీవే. శివే 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 వరాల రాశివే, జగదీశ్వరి పరమేశ్వరి త్రిపుర సుందరి. ఇంకా మిగిలిన 3 రోజులు మనం అమ్మవారిని దుర్గాదేవి అలా దుర్గాదేవిగా పూజించుకుంటాం కదండి. దుర్గాష్టమి, మహన్నవమి,
విజయదశమిగా. కాబట్టి ఈ మూడు రోజుల్లో అమ్మవారిని పూజించే పాట కూడా ఒకటి ఉందండి. అది జై జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. జై జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. అంటే మనం లాస్ట్ విజయం పొందినాం కాబట్టి, విజయదశమిగా చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారికి విజయోత్సాహంతో జయ జయ హే అని మనం పాడుతూ చేసుకోవచ్చండి. పండగను జరుపుకునే విధానంలో ఇదొక పద్ధతి సంకీర్తనల ద్వారా. నాద బ్రహ్మమై జయనాదేశ్వరి నాద బ్రహ్మమై జయనాదేశ్వరి శరణం తే గచ్ఛామః శరణం తే గచ్ఛామః. జై జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. నాదబ్రహ్మమైన అమ్మవారు మనం ఈ శరన్నవరాత్రుల్లో ఏమైనా తప్పులు చేసింటే కూడా మనల్ని శరణు పొందించాలని ఈ కీర్తన అండి. నాద బ్రహ్మమై జయనాదేశ్వరి నాద బ్రహ్మమై జయనాదేశ్వరి శరణం తే గచ్ఛామః శరణం తే గచ్ఛామః. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. త్వమసి శరణ్యా త్రిభువనధన్యా త్వమసి శరణ్యా త్రిభువనధన్యా వీణా పుస్తకధారిణి త్వమసి శరణ్యా త్రిభువనధన్యా వీణా పుస్తకధారిణి నవరసమధురా కవితా ముఖరా నవరసమధురా కవితా ముఖర స్మిత పంకజ రుచిరాభరణ. జై జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. ఆసీనా భవ మానసహంసే ఆసీనా భవ మానసహంసే కుందతుహిన శశిధవళే ఆసీనా భవ మానసహంసే కుందతుహిన శశిధవళే హరిజనుతాంగురు బోధి వికాసం స్మిత శిశు పంకజతను విమలే. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. లలిత కళామై జ్ఞాన విభామై లలిత కళామై జ్ఞాన విభామై సురముని వందిత చరణ మతి శాస్తానౌ తవ పద కమలే ఐకుంఠ విషహారిణి. జయ జయ హే భగవతి సురభారతి తవ చరణం ప్రణమామః. నాద బ్రహ్మమై జయనాదేశ్వరి నాద బ్రహ్మమై జయనాదేశ్వరి శరణం తే గచ్ఛామః శరణం తే గచ్ఛామః. ఈ విధంగా మనం ఈ శరన్నవరాత్రుల్ని షోడశోపచారాలతోనే కాకుండా పూజా విధానాలు, ఊరికే టెంకాయలు కొట్టాలి, అమ్మవారికి హారాలు తీసుకోవాలి, ఇదొక ప్రత్యేకంగా ఉంటుందండి. మనం కీర్తనలతో అమ్మవారిని సేవించుకోవడం, అలాగే పిల్లలకు కూడా నేర్పించినట్టు ఉంటుంది. చిన్న చిన్న పాటలు పదాలతో పిల్లలకు కూడా ఏమన్నా అమ్మవారి గురించి పాటలు నేర్పించండి. ఇక్కడ సామూహికంగా జరుపుకునే పూజలు కాబట్టి ఈ శరన్నవరాత్రులు కానీ గణపతి ఉత్సవాలు కానీ
పిల్లలు బాగా వస్తుంటారండి. పిల్లలకు మంచి నడవడిక నేర్పించడానికి తల్లిదండ్రులకు కానీ, సమాజంలో ఉన్న వాళ్ళకు కానీ ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీరు పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తారని ఆశిస్తూ ప్రేక్షకులకందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు.